అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగయ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్ టన్నుల్లో ఆనందం. మృత్యువుతో పోరాటం చేస్తూ ప్రాణాలు విడిచినటువంటి మెడికో ప్రియాంక మృతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కేసు పురోగతితో పాటుగా తదుపరి చర్యలపైన జిల్లా కలెక్టర్ ఎస్పీలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. అయితే ప్రియాంక మృతికి కారణమైనటువంటి వారికి శిక్ష పడాలని, కఠినమైనటువంటి సెక్షన్ల కింద కేసులు పెట్టాలంటూ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలు జారీ చేసినట్లుగా తెలుస్తున్నాయి. ప్రియాంక కుటుంబానికి ప్రభుత్వం నుంచి 20 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని కూడా ప్రకటించారు. ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసాను కల్పించారు. మెడికో ప్రియాంకకు సంబంధించి పూర్తి స్థాయిలో హత్యలు చేయడం, మరి ముఖ్యంగా అంటే మద్యం మత్తులో కారుతో ఆ వాహనాన్ని ఢీ కొట్టినటువంటి విధానం, దానికి సంబంధించినటువంటి విజువల్స్ కూడా ఒక్కసారిగా సోషల్ మీడియాను షేక్ చేశాయి. మద్యం మత్తులో లోపల జరిగినటువంటి ఒక వివాదానికి ప్రధానమైనటువంటి కారణంగా ఎలాగైనా కక్ష కట్టి దాన్ని తీర్చుకోవాలి అనేటువంటి తీరులో వారు ప్రవర్తించినటువంటి తీరు, మెడికోల భద్రత పైన సాగుతున్నటువంటి చర్చ వరకు కూడా సాగినటువంటి పరంపర. అయితే చివరి వరకు బ్రెయిన్ డెడ్ కారణంగా ప్రియాంకను ఎలాగైనా కాపాడాలి అనేటువంటి రీతిలో సికింద్రాబాద్లో ఉన్నటువంటి కిమ్స్ హాస్పిటల్కి తీసుకుని రావడం, సో పూర్తి స్థాయిలో వైద్య సహాయాన్ని అందించినా ఎక్కడ సహకరించలేకపోవడంతో ఆమె నిన్న ప్రాణాలు విడిచారు. సో ఈ కేసుల పైన మాత్రం ఇప్పటికే ప్రియాంక తండ్రి వెంకటేష్ కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించినటువంటి తీరు, ప్రధానంగా వారిని ఏం చేస్తున్నారు, ఇలాంటి నిందితులకు సంబంధించినటువంటి శిక్ష ఏ విధంగా విధిస్తున్నారు, కనీసం హైదరాబాద్ వస్తున్నారు తప్ప మమ్మల్ని కానీ మా కుటుంబ సభ్యులను కానీ పరామర్శించడం లేదు అంటూ కూడా ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం ఏడవడానికి కన్నీళ్లు కూడా రావడం లేదంటూ ఒకంత ఆందోళన వ్యక్తం చేసినటువంటి సందర్భాన్ని కూడా మనం చూసాం. రాష్ట్ర హోంశాఖ మంత్రిని, డిప్యూటీ సీఎంను ఉద్దేశించి ఆయన చేసినటువంటి కామెంట్స్ కూడా సోషల్ మీడియాలో ఒక రకంగా వైరల్గా మారినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే ఈ నెల 3వ తేదీన కొంతమంది యువకులు కారుతో ఢీ కొట్టినటువంటి ఘటనకు సంబంధించినటువంటి విజువల్స్ ను కూడా మనం చూసాం. దీంట్లో తీవ్రంగా గాయపడినటువంటి ప్రియాంక హాస్పిటల్లో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. అత్యంత బాధాకరమైనటువంటి అంశంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. ఎంతో ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు ఉన్నటువంటి యువ డాక్టర్ నిండు నూరేళ్ల జీవితం ఇలా ముగియడం తీవ్రంగా కలిచివేసిందంటూ కూడా ఆందోళన వ్యక్తం చేసినట్లు తెలుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నిన్న జిల్లా కలెక్టర్తో పాటుగా ఎస్పీతో ప్రత్యేకంగా టెలికాన్ఫరెన్స్ నిర్వహించినట్లుగా సమాచారం. అయితే కేసులో దర్యాప్తుకు సంబంధించినటువంటి పురోగతి ఏ విధంగా ఉంది, దర్యాప్తును ఏ విధంగా చేస్తున్నారు, ప్రమాదానికి కారణమైనటువంటి నిందితులను అరెస్టు చేసినటువంటి సందర్భంలో ఆ తర్వాత దర్యాప్తు ఏ విధంగా ముందుకు సాగుతుంది అనేటువంటి అంశంపైన కేసు యొక్క స్టేటస్ ను అడిగి తెలుసుకున్నట్లుగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ప్రమాదానికి కారణమైనటువంటి నిందితులు ఇప్పటికే అరెస్ట్ అయి జైల్లో ఉన్నారని ఎస్పీ ముఖ్యమంత్రికి స్వయంగా వివరించినట్లుగా తెలుస్తున్నాయి. దీనిపైన స్పందించినటువంటి ముఖ్యమంత్రి నిర్లక్ష్యంగా ప్రవర్తించి ప్రాణాలు తీసినటువంటి నిందితులపైన కఠినమైనటువంటి చట్టపరమైన శిక్షలు పెట్టాలి, సో కేసును నమోదు చేయాలి, అదనంగా ఎలాంటి సెక్షన్లు అయితే దీనికి అర్హత ఉంటాయో ఆ సెక్షన్లను కూడా నమోదు చేయండి, కఠినంగా శిక్ష పడేలా చూడాలి అంటూ కూడా ఆదేశాలు జారీ చేసినట్లుగా తెలుస్తున్నాయి. ప్రమాదం జరిగిన వెంటనే ప్రియాంకకు రాజమండ్రిలో వైద్యాన్ని అందించారు, ప్రాథమిక చికిత్సను అందించారు. ఆ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారం ఒక్కసారిగా ఉలిక్కి పడేలా చేసింది. ఆ తర్వాత మెరుగైనటువంటి వైద్యం కోసం హైదరాబాద్కి తీసుకొని రావడం, ఇక్కడే ప్రియాంకకు తగినటువంటి వైద్యాన్ని కూడా అందించారు. కానీ ప్రియాంక శరీరం ఎంతకి సహకరించకపోవడం, ఎందుకంటే ప్రధానంగా కారును తలపై నుంచి ఆమె పై నుంచి ఒక్కసారిగా తీసుకెళ్లినటువంటి వైనంలోనే భారీగా ఆమె యొక్క ఆరోగ్యం కూడా క్షీణించినటువంటి దశ. దానికి సంబంధించినటువంటి విజువల్స్ కూడా ఒకసారి మనం చూడొచ్చు. కారు ముందుకి వెనక్కి వెళ్తున్నటువంటి వైనం, ఒక్కసారిగా ఆ కారును వెనక నుంచి తోసేటువంటి ప్రయత్నం, ఒక్కసారి తాకగానే ఇప్పటికైనా అలర్ట్ కాకుండా తాగి మద్యం తాగి ఎలాగైనా కారును స్కూటీ పై నుంచి తీసుకువెళ్ళాలి అనేటువంటి ప్రయత్నం చేసి ఆమెను అక్కడికక్కడే పూర్తి స్థాయిలో ప్రాణాలు కోల్పోయి అంటే బ్రెయిన్ డెడ్ అయ్యేటువంటి విధంగా కారణమైనటువంటి ఆ వ్యక్తులపైన కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇప్పటికే ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. మరోవైపు మెడికోల యొక్క భద్రత పైన అనేక ప్రశ్నలు కూడా తలెత్తినటువంటి సందర్భాలు మనం చూసాం. రెండోది, ఆ మాల్లోకి తాగినటువంటి వ్యక్తులను ఏ విధంగా ఎలవ్ చేస్తున్నారు, మద్యం తాగినటువంటి వ్యక్తులను లోపలికి అసలు ఎలా ఎలవ్ చేస్తారు అంటూ కూడా అక్కడ కూడా వాగ్వాదం చోటు చేసుకున్నటువంటి సందర్భాన్ని కూడా మనం చూసాం. ప్రధానంగా తాగినటువంటి మత్తులో ఏం చేస్తున్నామో తెలియక క్షణికావేశం అనడం కన్నా వారి యొక్క నిర్లక్ష్యం, మనకేమవుతుంది అనేటువంటి ఒక రకమైనటువంటి భావన, ఈ మొత్తం కూడా ఒక నిండు మెడికో ప్రాణాలు తీయడానికి కారణంగా నిలిచింది. అయితే దీనిపైన ప్రియాంక తండ్రి కూడా నిన్న కొంతవరకు ఆవేదన వ్యక్తం చేసినటువంటి సందర్భాలు మేము చూస్తున్నాం.
ప్రధానంగా అసలు మెడికోల పట్ల తీసుకుంటున్నటువంటి చర్యలు ఏ విధంగా ఉన్నాయి, అసలు మాల్స్ లో భద్రతకు సంబంధించినటువంటి అంశాలు ఏ విధంగా ఉన్నాయి, రాష్ట్ర ప్రభుత్వాలు కనీసం ప్రియాంకకు సంబంధించినటువంటి అంశంపై ఇప్పటికీ కూడా స్పందించినటువంటి తీరు ఏ విధంగా ఉంది, మమ్మల్ని ఒకసారి ఫోన్ చేసైనా పరామర్శించలేదు, హైదరాబాద్కి వస్తున్నారు తప్ప కనీసం మమ్మల్ని కలవలేదు, సో దీనికి సంబంధించి ఒక్కసారైనా ఫోన్ చేసి మాట్లాడారా, స్టేటస్ చూసారా అనేటువంటి రీతిలో వెంకటేష్ నిన్న ఆవేదన వ్యక్తం చేశారు ప్రియాంక తండ్రి. తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా దీనిపైన స్పందించినట్లుగా తెలుస్తుంది. జిల్లా కలెక్టర్తో పాటుగా ఎస్పీలతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రత్యేకంగా టెలికాన్ఫరెన్స్ నిర్వహించి పరిస్థితి, కేసు యొక్క స్టేటస్ అడిగి తెలుసుకున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఆ యొక్క కుటుంబానికి ప్రభుత్వం నుంచి 20 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని తక్షణమే అందించాలి అంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు. క్లిష్ట సమయంలో ఉన్నటువంటి బాధిత కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా మేము సహాయంగా ఉంటాం, ఆదుకుంటాం, అండగా ఉంటాం, అవసరమైనటువంటి ప్రతి సాయాన్ని అందిస్తామంటూ కూడా ముఖ్యమంత్రి భరోసా ఇచ్చినట్లుగా తెలుస్తున్నాయి. అయితే చివరి వరకు మృత్యువుతో పోరాటం చేసి నిన్న ప్రాణాలు విడిచారు మెడికో ప్రియాంక మృతి మాత్రం ఒక్కసారిగా భారీ స్థాయిలో ఆవేశాలు కూడా, ఆగ్రహాలు కూడా కట్టలు తెంచుకునేటువంటి రీతిలోనే కనబడ్డాయి. ఇప్పటికే మహిళా సంఘాలు, ప్రజా సంఘాలు కూడా వారిని బహిరంగంగా వారికి సంబంధించినటువంటి సెక్షన్లను నమోదు చేసి పూర్తి స్థాయిలో చర్యలు తీసుకున్నటువంటి విధానాలపైన పోలీసులు ప్రకటన చేయాలి అనేటువంటి రీతిలో కూడా కామెంట్ చేసినటువంటి మనం. దీనికి సంబంధించి నేషనల్ మెడికల్ బోర్డ్స్ కూడా పలు ఆందోళన వ్యక్తం చేసినటువంటి సందర్భాలు మనం చూసాం. వారి యొక్క కాలేజీకి సంబంధించినటువంటి విద్యార్థినులు కూడా చాలా వరకు ర్యాలీలు చేపట్టినటువంటి పరిస్థితి, ఆందోళన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి, కీలకమైనటువంటి డిమాండ్లు చేసినటువంటి సిచ్యువేషన్స్ మనం చూసాం. కానీ చివరకు ప్రియాంకను కాపాడుకోలేకపోవడం మాత్రం కొంతవరకు ఆ కుటుంబానికి తీరనటువంటి లోటుగానే భావించాలి. మా కుటుంబం నుంచి మొట్టమొదటి డాక్టర్ అవుతున్నటువంటి విద్యార్థిని, మా కుటుంబం నుంచి మొట్టమొదటి డాక్టర్ ఫీల్డ్లోకి వెళ్తే నలుగురి ప్రాణాలు రక్షించేటువంటి మా బిడ్డను మేము కోల్పోతున్నాం అనేటువంటి ఆవేదన నిన్న ఆ తండ్రి దగ్గర నుంచి వచ్చింది. నిన్న మెడికో ప్రియాంక తండ్రి వెంకటేష్ కూడా తీవ్రమైనటువంటి దుఃఖంలో పూర్తి స్థాయిలో ప్రభుత్వాలపైన కూడా ఒకంత అసహనాన్ని వ్యక్తం చేసినటువంటి సందర్భాన్ని కూడా మనం చూసాం. తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు దీనిపైన స్పందించారు, దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కేసు పురోగతి, తదుపరి చర్యలపైన జిల్లా కలెక్టర్, ఎస్పీలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎవరైతే దీనికి కారణమైనటువంటి నిందితులు ఉన్నారో వారికి కఠినంగా శిక్ష పడాలి, కఠినమైనటువంటి సెక్షన్ల కింద కేసు పెట్టాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసినట్లుగా తెలుస్తుంది. ప్రియాంక కుటుంబ సభ్యులకి, వారి యొక్క కుటుంబానికి ప్రభుత్వం నుంచి 20 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని కూడా ప్రకటించారు. ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందంటూ ఒక భరోసా ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు.